హలో అండి. హాయ్. హాయ్ అండి. ఎందుకు ఇంత ఫార్మల్గా ఇంత ఇంత ఎనర్జీ లేస్తున్నారు ఏంటండి? ఏం జరుగుతుంది? చూస్తున్నావు ఎంత బాగా మాట్లాడుతున్నా. ముచ్చటగా ఉంది. మీరు మాట్లాడితే చాలా ముచ్చటగా ఉంది, అందుకే తింటున్నాను. థ్యాంక్ యూ సో చూసే మచ్. కొద్దీ చూడాలనిపిస్తుంది కదా. యా, మేకప్లో ఉన్నాను కాబట్టి పర్వాలేదు. ఇట్స్ అదర్వైజ్ హారర్ ఫిలింలా ఉంటుంది. సో ఎన్కే గారు, ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ యూ. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ వీళ్ళందరినీ కలుస్తూనే ఉంటాను, బట్ మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసాం కాబట్టి. ఎందుకంటే ఈ కథ మొదలైంది మీ దగ్గర. ఈ 12వ మైలు ఏంటండి, అది ఎలా జరిగింది? ఈ పాడేరులో 12వ మైల్ అసలు ఎక్కడ క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది? సో ఎలా ఈ సినిమాగా రూపుదిద్దుకుంది? అంటే ఈ 12 మైలు ఈ టైటిల్ కానీ ఈ సబ్జెక్ట్ కానీ సో ఇవన్నీ కూడా ఎట్లా జరిగిందన్నమ్మా, అది థర్డ్ ఫిలిం. ఇది చిన్న సినిమాలు 2 చేశాను. సెకండ్ ఫిలిము మా ఫ్రెండ్ ఎక్కడైతే ఏరియాలో ఉంటాడో ఆ ఏరియాలో ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో 1 వీక్ నేను అక్కడ ప్రాజెక్ట్ చేసాము. అది చేసి చేస్తున్న ఈ ప్రాసెస్లో రిలేజ్కి క్యూబులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి వైజాగ్ రావడం వెళ్ళటం రావటం. ఆ ఫారెస్ట్ మధ్యలో వెళ్తున్న లెఫ్ట్ సైడ్ ఒక పాడేరు 12 మైల్ గ్రామం అని ఒకటి ఉంటుంది, చిన్న గ్రామం. అది చూసి ఏదో క్యాప్చర్గా ఉంది, ఇదే తర్వాత పని చేస్తుంది, రిజిస్ట్రేషన్ కదా, బ్యానర్లో పడి ఉంటుంది కదని నేను ఏం చేశానంటే హైదరాబాద్ వచ్చి ఇమీడియట్ ఫస్ట్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను. తీరా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈలోపు నాకు థియేటర్ ఓనర్ గారు ఒక 1 వీక్ వేసుకోమ్మా అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ కదా అంతా, ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ ముందు సినిమా కూడా మ్యాక్సిమం కొంత సపోర్ట్ చేశాడు అనేది కూడా. బట్ ఈ ప్రాసెస్లో వెళ్ళి కూర్చోవటం అది ఇది, ఆ షాప్లో మన ఫర్నిచర్ షాప్ పాడేరులో మంచి పెద్ద షాప్, మంచి పేరుంది, చాలా పెద్ద పేరుంది ఏజెన్సీ. విశాఖ జిల్లాలో మాధురి ఫర్నిచర్ అంటే టాప్ పొజిషన్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో. బట్ అలా కూర్చున్నప్పుడు డిస్కషన్ వచ్చేది, నెక్స్ట్ ఏంట్రా అది అంటే, ఏం లేదు వస్తూ పోతున్నప్పుడు టైటిల్ కనిపించింది, రిజిస్ట్రేషన్ చేశాను. అది ఓకే అనుకుంటే దానికి కంటెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న టైటిల్ క్రియేట్ అయింది సినిమా. దాని తర్వాత కదా వర్కింగ్ టైటిల్స్ అవి పెట్టుకొని సినిమా అంతా తీసేస్తారు, దాని తర్వాత సెట్ అండ్ టైటిల్ పెడతారు. బట్ టైటిల్తో వచ్చిన కదా ఇది క్రేజీ. ఆ తర్వాత షాప్లో కూర్చున్నప్పుడు టైటిల్ తర్వాత ఒక చిన్న లైన్ వచ్చింది, ఆ లైన్ చెప్తే చాలా బాగుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక పొనుగా చెప్పాలని మా ఫ్రెండ్ మాయ అని పిలుస్తాను నేను, వాళ్ళ మిస్సెస్ చెల్లి అని పిలుస్తాను నేను. ఒకసారి కల్పన గారు మిస్సెస్, ఆ చెల్లి ఇలా ఉంది, లైన్ ఉంది, నెక్స్ట్ ఇలా చేద్దాం అనుకుంటున్నా. బాగుందని, చాలా బాగుంది, 12 మైల్ టైటిల్ బాగుంది, కథ కూడా చాలా బాగుంది, డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళని చెప్పేసి ఫస్ట్ క్రెడిట్ కల్పన గారికి, మా సిస్టర్కి ఇవ్వాలి. సో ఆ తర్వాత మీరు ఎలాగ అప్పటి నుండి ఫ్రెండ్స్ కదా, చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, కథ అయితే బాగుందని ఫస్ట్ ఆవిడ అప్రూవల్ వచ్చింది అక్కడ నుంచి. ఆ తర్వాత మా మాయ కూడా ఆల్మోస్ట్ బాగుందిరా చేద్దామనేది. అంతా ఆల్మోస్ట్ ఏం జరిగిందంటమ్మా, మా చేతుల్లో ఏమి అంతా పాడేరులో కొలువైనటువంటి శ్రీ మోదకొండమ్మ తల్లి. అంటే నేను 2001లో నేను పాడేరు వదిలేశాను, చదువు అయిపోయింది. 2001లో హైదరాబాద్ వచ్చాను. దగ్గర 17-18 వరకు ఇలా ఇండస్ట్రీలో తిరగటమే. అలా అప్పుడు 2001లో నువ్వు హైదరాబాద్ వెళ్ళు, 2005లో నీకు మంచి సినిమా ఇస్తానని ఆ తల్లి పంపించిందేమో నాకు తెలియదు. సో అలా వచ్చినటువంటి ఈ సినిమాయే ఆ మోదకొండమ్మ దయ వల్ల. సో పాడేరు 12 మైలు దేవతను తీసుకున్నాను. 12 మైలు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ 12 మైలు రాయికి దేవతకి మధ్య ఒక ఇంటర్లింక్ పెట్టారు సబ్జెక్ట్లో. ఓకే, సో అమ్మవారిని కూడా ఆవిడ ఆశీస్సులే కాకుండా ఆవిడని కూడా మీరు సినిమాల్లో చూపిస్తున్నారు అన్నమాట. సో అలా పుట్టిందమ్మ కథ, అది ఇంతవరకు వచ్చింది. ఈ సందర్భంగా చెప్పాలంటే అంటే ఈ రోజుల్లో కోట్లు డబ్బులు పెట్టాలంటే ఎవరు, అది మన ఇండస్ట్రీకి చాలా రిస్క్ ఎక్కువ ఉంది. అయినా సరే ఆ రిస్క్లో కూడా నా స్నేహితుడు ఎలాగైనా చేస్తాడు, ఒక సినిమా చేసి ఆ క్యూబులన్నీ చేసి సెన్సార్ చేసి థియేటర్ తీసుకొచ్చే దమ్ము ఉంది, నెక్స్ట్ మంచిగా చేద్దామనే ఉద్దేశంతో పూర్తిగా నాకు సపోర్ట్ చేసేంత వరకు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా నీకు ఇంకోసారి థ్యాంక్స్.